హాయ్ బ్రదర్. ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ని ఒకసారి చూడండి. నేను ట్రేడ్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్, మెయిన్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావాలి. సో మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్. ఓకే, ఇందులో మనకి ఏమర్థమైంది? మార్కెట్ డౌన్ ట్రెండ్. అది ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేస్తుంది? అప్ సైడ్ వెళ్ళటానికి అవుతుంది. ఇది అప్ సైడ్ వెళ్తుంది అనేది ఎలా మనకి అర్థమైంది? చూడండి, హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. సో ఒక విధంగా చెప్తే చూస్తే చూడండి, ఇక్కడ మనకి లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హై వచ్చింది. మళ్ళీ ఈ లోకి మార్కెట్ రాకుండా సో దీన్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే దీన్ని నెక్ లైన్ అంటారు. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇది డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనపడుతుంది, అనిపించిందా? చూడండి, మార్కెట్ డౌన్కి వచ్చింది కదా, ఇక్కడ లో నుంచి ఒక హై అనేది క్రియేట్ అయింది. సో రానున్న రోజుల్లో ఇంకా డెప్త్గా కూడా నేను చెప్తాను. ఇక్కడ నుంచి లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక హై అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ హైని ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు లో పాయింట్ ఏది? ఇది కదా. మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిందా? రాకుండా మార్కెట్ ఏం చేసింది? ఈ లో దగ్గర నుంచి మళ్ళీ ఒక లో అయితే క్రియేట్ చేసింది, కానీ ఈ లో దగ్గరికి రాలా కదా. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది మనకి ఏర్పడ్డది. ఎలా ఏర్పడ్డది? చూడండి, చూడండి, ఈ బాటమ్ ఈక్వల్గా ఉంది కదా. ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఈ బాటమ్ లో కంటే ఈ బాటంలో ఇంకా కిందకు ఉంది కదా, ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఇందాక చెప్పిన డబ్ల్యూ ఏంటి? రెండు బాటమ్స్ ఈక్వల్, ఇది ఒక ప్యాటర్న్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే ఈ లో పైనే ఉంది, ఈ లో దగ్గరికి రాలా. ఈ లో దగ్గరికి రాకుండా ఇక్కడనే లో చేసి పైకి వెళ్తుందంటే ఏంటి? నేను మార్కెట్ పైకి వెళ్తున్నానని మనకి ఒక ఇండికేషన్ ఇచ్చేసింది. సో ఇక్కడ అంటే ఇదే ప్యాటర్ను ఇక్కడ మీకు కూడా అర్థం అవటానికి చూస్తుంది. ఇదే ప్యాటర్ను ఇలా అంటే ఈ లో పైన ఈ లో ఉంది కదా, అంటే మనకి ఇక్కడే అర్థమవుతుంది. చూడండి, ఇదొక స్టెప్. మనం ఇదొక డాబా అనుకున్నాం, పైన ఇది డాబా పైకి వెళ్ళాలి. ఇదొక స్టెప్. అంటే ఈ స్టెప్ పైన ఈ స్టెప్ అంటే మనకి ఏంటి? వన్ అంటే పైకి వెళ్తున్నాం కదా, ఇలా స్టెప్ బై స్టెప్. అంటే మీకు అర్థం అవటానికి చెప్పాను నేను. అంటే ఇక్కడ మనకి ఏం చేసింది మార్కెటు? ఇది ఫస్ట్లో అయితే సెకండ్లో ఏం చేసింది? ఇక్కడ దాకా రాకుండా అంటే ఇలాగ వెళ్తున్నాను అని మార్కెట్ ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మార్కెట్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లో చేసి మళ్ళీ ఈ విక్ దగ్గరికి లో చేసి ఈ నెక్ లైన్ బ్రేక్ అయింది. ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్ అయిందో వెంటనే మనకి ఇక్కడ మార్కెట్ ఏం చెప్పింది? మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ దీంట్లోనే మనకి ఏం అర్థమైంది? పైకి వెళ్తున్నాను అని. సో ఎప్పుడైతే మనకి ఈ నెక్ లైన్ దగ్గరికి బ్రేక్ అయిందో రీటెస్ట్కి వచ్చిన తర్వాత మనకి అప్కి ఒక ట్రేడ్ దొరికింది. అంటే ఇది ట్రూ బ్రేక్అవుట్. ఇక్కడ ఇది బ్రేక్ అయింది, చూసారా? ఇది ట్రూ బ్రేక్అవుట్. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కెట్ ముందే చెప్పింది నేను పైకి వెళ్తున్నానని. ఇప్పుడు ఇది బ్రేక్ అయింది, ట్రూ బ్రేక్అవుట్. ఇంకా అర్థమైందా? ఇది ట్రూ బ్రేక్అవుట్. అట్లాంటి ట్రేడ్స్ ఒకటి ఏదన్నా ఉంటే మనం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏదో అయిపోయిన మార్కెట్లో చెప్తే ఎలాగుంటుందంటే మనకి ఈజీగా ఉంటుంది. కానీ సో ఇక్కడ కూడా ఒక చిన్న కండిషన్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇక్కడ ఏం చేసింది? నేను
ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్నే కదా, మనకి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనపడుతుంది. కానీ ఈలో కంటే ఈలో కింద ఉంది. కింద ఉందంటే మార్కెట్ ఏంటి, నేను డౌన్ సైడ్ వెళ్ళటానికే చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఈ నెక్ లైను ఎప్పుడైతే బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన తర్వాత ఇది ట్రూ బ్రేక్అవుట్ కాదు, ఇది ఫాల్స్ బ్రేక్అవుట్. పైన మనకి ఎక్కడన్నా ఒక చిన్న లెవెల్ ఉందనుకోండి, ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డౌన్కి ట్రేడ్ తీసుకోండి. అక్కడ మీకు షూర్ షాట్, మీకు ఇక్కడ లెవెల్ దొరికితే ఆ లెవెల్ని టచ్ అవ్వగానే ట్రేడ్ తీసుకోండి, అది షూర్. లేదా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయినా మార్కెట్ అక్కడ డౌన్ సైడే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, నేను డౌన్ సైడ్ వెళ్ళటానికే మార్కెట్ నేను ఇంట్రెస్ట్ ఉన్నానని చూపిస్తుంది. కాబట్టి మనం అటు సైడే వెళ్ళాలి. కొంచెం కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక కూడా ఈలో కంటే ఈలో కదా, ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో మనకి ఏం అర్థమైంది, ఇది నెక్ లైన్ అంతే కదా. యాజ్ ఇట్ ఈజ్ నెక్ లైన్ దగ్గర రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయింది, డౌన్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకి ఏం చెప్పింది ఇక్కడ మార్కెట్, నేను డౌన్ వెళ్తాననే చెప్పింది. అంటే ఒకటి అందరూ అంటారు కదా, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. అది మనకి ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం వెళ్దాం. నేను ఈ జిగ్జాగ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, నాకు ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి నేను ఈ జిగ్జాగ్ పెట్టుకున్నాను. సో తర్వాత కూడా జిగ్జాగ్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను వీడియోస్లో. అదంటే నాకు మొదటి నుంచి అది అలవాటు అయింది కనుక, మీకు అలవాటు లేదు చూడగానే నేను చేసుకోగలుగుతానంటే ఓకే వెల్. మనకి అట్లాంటి కండిషన్ ఎక్కడన్నా వస్తే ఒకటి చూపిస్తాను, ట్రేడ్ తీసుకుందాం. ఇక ఇక్కడ చూడండి, మార్కెట్ ఏమైంది, ఇక్కడ మనకి ఏం ఇండికేషన్ ఇచ్చింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఏది వచ్చింది, రెడ్ ఐ వచ్చింది కదా, మనం వచ్చేసరికి అక్కడ అయిపోయింది అది. నెక్స్ట్ ఓన్లీ ఈ ప్యాటర్న్ మీదే ట్రేడ్ తీస్తాను, ట్రేడ్ తీసి మీకు నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి ఏంటిది, ఇది ప్యాటర్న్. ఈ లో పైన ఈ లో పైన, ఈ లో ఎక్కడుంది, ఈ లో ఎక్కడుంది, బ్రేక్ అయింది. నెక్ లైన్కి వచ్చాక రిజెక్షన్ తీసుకుంది ఆ ట్రేడ్. ఇక్కడికి వచ్చాక ట్రేడ్ తీసుకుంటే పైనే కదా క్లోజ్ అయింది. మనం తీసేసరికే కండిషన్ పోతుంది. ఒక్కసారి ఈలో కంటే ఈలో కానీ ఇక్కడెక్కడ ఉంది నెక్ లైన్. తర్వాత ఇక్కడేం ఫామ్ అవుతుందో చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా ఒక్క ట్రేడ్ తీసుకొని చూపిస్తాను మీకు.
ఇక్కడ లెవెల్ ఉంది, స్ట్రాంగ్ బయర్ లెవెల్ ఉంది, అందుకే ఆగాను ట్రేడ్కి ప్లాన్ చేయకుండా. సో ఇక్కడ నుంచి నేను ఒక డౌన్ కోడ్ ట్రేడ్ తీసుకుంటున్నాను. సో మార్కెట్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ ఇండికేషన్ ఇచ్చింది. నెక్ లెవెల్ అయితే బ్రేక్ అయింది, నెక్ లెవెల్ అయితే బ్రేక్ అయింది కనుక నేను డౌన్ ట్రేడ్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి నెట్ కొంచెం అది స్లో ఉన్నట్టుంది. సో అర్థమైంది కదా, మార్కెట్ ఎం ప్యాటర్న్ చేసింది, అర్థమైంది కదా. ఓకే, అంటే ఆ ప్యాటర్న్ మనకి అర్థమైపోతే దాని మీద సింపుల్గా 4 ట్రేడ్స్ తీసుకున్న మనకి ఈజీయే కదా. ఏటేటో కష్టపడకుండా ముందు మార్కెట్ ఎలా ఫామ్ అవుతుందో మనకు అర్థం అవ్వాలి. అది అర్థమైతే చాలు, సింపుల్. ఇప్పుడు నేను ఎందుకు ఇది తీసుకున్నాను ఇక్కడ అంటే చెప్పాను కదా, నెక్ లెవెల్ బ్రేక్ అయింది, ప్యాటర్న్ కూడా మీకు చూడండి. ఈ హై కంటే ఈ హై ఏం చెప్తుంది మనకి మార్కెట్? ఈ హై ఎక్కడుంది, ఈ హై ఎక్కడుంది అంటే లోవర్ హై ఫామ్ అవుతుంది మార్కెట్. చూడండి ట్రెండ్ లైన్ తీసుకుంటే మనకి ఈ ట్రెండ్ లైన్ ఏం చూపిస్తుంది మనకి? మార్కెట్ దిగుతున్నట్టే చూపిస్తుంది కదా, అంతే సింపుల్. ట్రేడ్ విన్ అయిపోయాం కదా. అంటే ఇక్కడ మార్కెట్ మనకి ఏంటంటే, మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటే, మీరు 10 ట్రేడ్స్ తీసుకోండి, 8 పక్కా, 10లో 8 విన్ అయితే ఆ రోజు ప్రాఫిటే కదా. అంటే స్ట్రక్చర్ ఇప్పుడు చూడండి, ఇక ఎలా ఫామ్ అయింది, ఇది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడెక్కడ లెవెల్స్ లేవు, లెవెల్ లేకపోతే డౌన్కి వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం. అలా కాకుండా మార్కెట్ ఇలా ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఏం అర్థమైంది, ఈ టాప్ కంటే ఈ టాప్ పైకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవటానికి ప్లాన్ ఉంది. ఇది ఒకవేళ బ్రేక్ అయినా ఫాల్స్ బ్రేక్అవుట్. అది ఎందుకు ఫాల్స్ బ్రేక్అవుట్ అంటే మీకు ఇక్కడ ఇండికేషన్ ఏమి ఇచ్చింది, అప్ ఉంటే మీరు డౌన్ సైడ్ చూస్తే అట్ట ఇక్కడ మన ట్రాప్ చేస్తుంది మార్కెట్. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ టాప్ కంటే ఈ టాప్ పైన ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడకండి, ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత అది మన ట్రాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఇవి అర్థం అవ్వాలి. సో ఇవన్నీ నేను ముందు మీకు అర్థమయ్యేటట్టు ట్రేడ్స్ తీసుకుంటాను. చూశారు కదా, దాని మీద ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.